ఇసుక కొరతతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడుతున్నారని, గతంలో ట్రక్కు ఇసుక 16,000 రూపాయలకు దొరికితే ఇప్పుడు 30,000 రూపాయలకు కూడా దొరికే పరిస్థితి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. ఇసుక దొరకకపోవడంతో భవన నిర్మాణ పనులు ఆగిపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. జగన్ను లక్ష్యంగా పెట్టుకుని కూటమి నాయకులు విష ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ల్యాండ్ సంబంధించి ఒక రిసీట్ తిరుగుతా ఉంది. దాంట్లో 9,276 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కింద చూపించారు. మొత్తం విలువేమో 16,640 రూపాయలు చూపించారు. మరి 9,276 రూపాయలు ఇసుక ట్రాన్స్పోర్ట్ ధర అయితే మిగతా మొత్తం ఏంటది? ఏ బాబుతో కనీసం ఆ రిసీట్లో లేదు. ఎవరికి వెళ్తుంది ఈ బాబత్ అంతా? దేని నిమిత్తం మీరు వినియోగదారుడి దగ్గర వసూలు చేశారు? ఇప్పుడే నాకు వేరే పెద్దలు చెప్తా ఉన్నారు నాయకులు, ఈ జిల్లాకి భద్రాచలం నుంచి తీసుకొస్తుందని, విశాఖపట్నానికి ఒరిస్సా నుంచి తీసుకొస్తుందని. కాకినాడలో తీసుకుంటే గతంలో ఒక ట్రక్ ఇసుక 16-18 దొరికితే ఇవాళ 30,000కి తక్కువ లేదని చెప్తా ఉన్నారు. విశాఖపట్నంలో ఇసుకకి భారం పడింది, అది కూడా దొరకడం లేదు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఆన్లైన్ సిస్టమ్ అన్నారు, ఎక్కడైనా శాండ్ ఆన్లైన్ సరిగా పనిచేస్తుందా? అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ స్లాగ్ సీజన్లో ఏదైతే వరదల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు పెట్టిన స్టాక్స్ అన్నీ ఏమైపోయాయి? ఎందుకు ఈ విధంగా మీరు ఇసుక అనేది పెద్ద సమస్య కాదన్నట్టుగా చూస్తూ ఉన్నారు? వేరేమో ఉచిత ఇసుక 30,000 40,000 పెట్టి ఒక ట్రక్ కొనుక్కునే పరిస్థితి. 4,000 మంది కార్మికుల్ని తొలగించారని ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. మాటల్లో ప్రకటనలో తప్ప కార్యాచరణలో దాన్ని కాపాడే కార్యక్రమం జరగడం లేదు. ఆ విశాఖ ఉక్కుని కాపాడేందుకు ఒక్క చర్య కూడా ముందుకు తీసుకోలేదు. దాని గురించి మాట్లాడలేదు. అదే కాదు, మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి అధికంగా సీట్లు కావాలనే ఉద్దేశంతో మెడికల్ సీట్లని పేదలకి అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తే వాటిని కూడా వదులుకునే ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో చూడడం కూడా. ఎందుకు ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అడుగుతున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఆర్బీకేలు మూతపెట్టిన పరిస్థితి తెచ్చారు. గతంలో ఎరువులు కావాలంటే ఆర్బీకేకి వెళ్తే దొరికే పరిస్థితి నుంచి ఇవాళ బహిరంగ మార్కెట్లో మళ్ళీ అధిక ధరలకు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ వరదలకి ఒక పక్క అనావృష్టికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పడిపోయింది. సుమారు 15 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం జరగడంలే. మరో 6 లక్షల ఎకరాల్లో వేసిన పంట నష్టం జరిగిందంటున్నారు. ఎన్యూమరేషన్ సరిగా జరగట్లే. ఈ క్రాప్ లేదు. ఈ క్రాప్ లేకుండా పంటల బీమా ఏ విధంగా వస్తుందో తెలియదు. ఈ కేవైసీ జరగడం లేదంటున్నారు. ఇవన్నీ సమస్యలుగా ప్రభుత్వానికి కనపడడం లేదా అని నేను అడుగుతున్నాను. అసలు సమస్యలన్నీ వదిలేసి ఏదో ఒక డైవర్షన్ చేయడం వల్ల ప్రజలు సంతోషంగా అది నమ్మి అదే మాట్లాడుకుంటున్నారనుకుంటే పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను.